హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్లితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న వీడియోనే కదా, చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన పన్నీర్ లవర్స్కి ఇష్టమైన కూర మేథీ చమన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ముందుగా మెంతి కూర తీసుకుని చక్కగా మన లీవ్స్ అన్నీ ఒలుచుకొని వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఇసుక మట్టి ఉంటుంది కదా, చక్కగా క్లీన్ చేసుకుని ఇలా వాటర్లో నానేసి ఉంచితే క్లీన్ అయిపోతుంది. ఓకే, తర్వాత దాంట్లోకి మనము కొన్ని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని, ఒక ఉల్లిపాయనేమో ఒక హాఫ్ ఉల్లిపాయని ప్లస్ టమాటా కలిపి కొంచెం పేస్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ టొమాటో ఒక టొమాటో తీసుకున్నాను, ఒక హాఫ్ ఏమో ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపి చక్కగా పేస్ట్ చేసేద్దాం. చూసారా, ప్యూరీ అయిపోయింది. నెక్స్ట్ ఆ జార్లోనే మనం ఒక 7-8 క్యాష్యూస్, జీడిపప్పు ఉంటాయి కదా, జీడిపప్పు తీసుకుని వాటిని కూడా కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండిని తీసుకుని దాంట్లో ముందుగా మనము కొంచెం ఆయిల్ వేసుకుందాం. మీరు కావాలంటే కొంచెం బటర్ అయినా వేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటుంది. నేనైతే కొంచెం ఆయిల్ వేసాను. ఓకే, ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో మనం మన జీలకర్ర ఉంటుంది కదా, క్యూమిన్ సీడ్స్, జీలకర్ర వేసుకుందాం. ఓకే, ఈ మెంతికూర అయితే చాలా మంచిది, చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి అందులో. ఓకే, జీలకర్ర వేగిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్ వేసేద్దాం. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకుందాం. మెంతికూర మన ఎనిమిక్గా ఉన్న వారికి కూడా చాలా మంచిది. ఇది మంచి ఐరన్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది, బోన్ హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇది. ఓకే, దీంట్లో ఇప్పుడు మనము పసుపు వేసేద్దాం. పసుపు లేని కూరలు ఉండవు కదా మనకి, పసుపు చాలా మంచిది తెలుసు కదా. పసుపు వేసుకోండి. పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, చక్కగా మన చిన్న రోట్లో వేసి నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ చిన్న ముద్ద అంత వేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి అది కొంచెం వేగి మంచి వాసన వస్తుంది, చూసారు కదా. ఇప్పుడు మనం ఆ ప్యూరీ వేసేద్దాం. టొమాటో ఆనియన్ ప్యూరీ ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఎందుకంటే ఇది కూడా మనం పచ్చిదే వేసాం కదా, అందుకని అది వేగాలి కాబట్టి కొంతసేపు వేగుతుందన్నమాట. ఇప్పుడు మొత్తం కలిపి ఈలోపు మనము పన్నీర్ ముక్కలు, మన ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, మన హోమ్ మేడ్ పన్నీర్, అది తీసుకుని చక్కగా ఇలా తురుముకోండి. ఈజీగానే వచ్చేస్తుంది, మనకి ఇంట్లో చేసుకుని మెత్తగానే ఉంటుంది కదా. ఫ్రెష్గా ఇలా తురుముకొని మొత్తం ఈ పన్నీర్ తురుముని పక్కన పెట్టుకుందాం. పన్నీర్ చాలా మంచిది తెలుసు కదా, అందులో మంచి కాల్షియం, ప్రోటీన్, మంచి ఫ్యాట్ ఉంటుందన్నమాట. కార్బోహైడ్రేట్ అస్సలు చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. పన్నీర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు కూర దగ్గరికి వచ్చి చూద్దాం. ఓకే, చాలా వరకు మనకి వేగిపోయింది. సో ఇప్పుడు మనకి తగినంత సాల్ట్ వేసుకుందాం. తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. పన్నీర్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది, మనకు ప్రోటీన్ కూడా చాలా ఉంటుంది. సో మన వెయిట్ లాస్ కూడా మంచిదేనండి, మీరు రా పన్నీర్ కానీ కుక్కుడు పన్నీర్ కానీ తింటే. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం కొరియాండర్ పౌడర్, అదే మన ధనియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి, ఇది జీలకర్ర పొడి ఒక స్పూను 2 స్పూన్స్ అట్లా వేసేసుకుని అంతా కలిసేటట్టు తిప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూర ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం అనమాట. ఎందుకంటే అది మనం నీళ్ళల్లో పెట్టుకుని కొంతసేపు అలా వదిలేస్తే దాంట్లో ఏమన్నా మట్టి, ఇసుక అలాంటిది ఉంటే కిందకి చేరిపోతుంది అనమాట. అందుకని మనం వాటర్లో అలా కొంతసేపు వదిలేయచ్చు దాన్ని. ఓకే, ఇప్పుడు మనం మెంతికూర మొత్తం వేసుకున్నాము. ఈ మెంతికూర తినటం వలన పాలిచ్చే తల్లులు కూడా చాలా మంచిదంట. ఓకే, ఇప్పుడు అంతా కలిపేసాం కదా, కూర అంతా కలిసింది. ఇప్పుడు మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న మేగడ ఉంటుంది కదా, పెరుగు మీద మేగడ, అది ఒక 2 స్పూన్లు తీసి దాన్ని బాగా ఇలా చిలకరిస్తే చక్క క్రీమ్ లాగా తయారవుతుంది కదా. ఇలా చేసి పక్కన పెట్టి ఉంచుకుందాం అనమాట. ఒకవేళ క్రీమ్ లేకపోతే ఈ ప్లేస్లో మిల్క్ వాడుకోవచ్చు. ఓకే, క్రీమ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన మెంతికూర కూడా చక్కగా ఏగిపోయింది.
ఓకే, ఇప్పుడు దీంట్లో మనము అన్నీ వేగాయి కదా, దీంట్లో ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. నాకైతే ఎక్కువ పన్నీర్ ఇష్టం, అందుకని నేను ఎక్కువ పన్నీర్ వేసాను. మీ ఇష్టాన్ని బట్టి ఎంత కావాలో అంత వేసుకోండి, ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. ఓకే, పన్నీర్ కూడా వేసేసాం కదా. ఇప్పుడు మన క్యాష్యూ మిల్క్ ఉంది కదా, క్యాష్యూ పేస్ట్ ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ కలిపి వాటిని కూడా వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు థిక్గా ఉంది కదా దీంట్లో, సో కొంచెం వాటర్ కలపాలి ఇప్పుడు మనము. ఇక దీనిలో మనము పచ్చిమిర్చి ఏమి వేయలేదు. మీకు కావాలంటే పచ్చిమిర్చి ఉల్లిపాయల్లో వేసుకుని వేయించుకోవచ్చు. నేనైతే ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను, కారం పొడి, తర్వాత కొంచెం గరం మసాలా కూడా ఒక చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ గరం మసాలా కూడా వేసుకుని అంతా కలియపెట్టి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం అన్నమాట. ఎందుకంటే చాలా థిక్గా ఉంటుంది కదా లేకపోతే, అందుకని మీరు కొంచెం వాటర్ వేసుకుని కొంచెం సేపు దీంట్లో చివరగా కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, డ్రై మేతి లీవ్స్ పౌడరు, అది కొంచెం వేస్తే మనకి పన్నీర్ కూరలో చాలా టేస్టీగా ఉంటుంది కదా, అది కొంచెం వేసి మొత్తం కలుపుకొని, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, దీంట్లో కొంచెం కలిపి మనము చూసారు కదా, ఇంకా అంతా ఉడికిపోయింది మనకి. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏమిటంటే మన 2 స్పూన్ క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ కూడా వేసుకొని కొంచెం బటర్ లేకపోతే కొంచెం 1 స్పూన్ నెయ్యి, ఏదన్నా మీ ఇష్టం. నేనైతే కొంచెం బటర్ వేసాను. వేసుకొని మొత్తం తిప్పి తీసి గిన్నెలో తీసుకొని వీటిని చపాతీతో తింటే ఉంటుంది. అబ్బా, నాకైతే మాత్రం నోరూరిపోతుంది. మరి మీకు? ఓకే, రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంతో సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో చక్కటి మేతి చమన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఈ కర్రీతో మనం చపాతీ కానీ పుల్కా కానీ నాన్ కానీ పెట్టి పిల్లలకి పెట్టామంటే వద్దనకుండా తింటారండి. ఇక మరి లేట్ ఎందుకు, మరి చేసేయండి మీరు కూడా. హెల్దీ టేస్టీ మేతి చమన్ కర్రీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.